నరెడ్కో క్యాపిటల్ జోన్ ఆధ్వర్యంలో ఈ నెల 10, 11, 12 తేదీల్లో గుంటూరులో మెగా ప్రాపర్టీ షో జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి నిర్వాహకులు చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. నరెడ్కో తరపున 12వసారి ఈ తరహా స్థిరాస్తి ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ప్రాపర్టీ షో కమిటీ చైర్మన్ గద్దె తిరుపతిరావు తెలిపారు. సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు ఈ ప్రదర్శన ప్రారంభోత్సవంలో పాల్గొంటారని వెల్లడించారు. నిర్మాణ రంగాన్ని గత వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు చక్కబడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. 3 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో 150 వరకు స్టాల్స్ ఉంటాయని, రాజధాని ప్రాంతం నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలి రావాలని కోరారు. రాష్ట్రంలో 2019-24 తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలి అని ప్రజలందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే ఇళ్ళు కట్టుకోవాలనుకున్నారో ఇళ్ళు కట్టుకోవడానికి కావాల్సినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో మెటీరియల్స్, ఆ మెటీరియల్స్ వాళ్ళు కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇళ్ళు కట్టుకునే వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ షోలో వాళ్ళకి కావాల్సినటువంటి సలహాలు, సూచనలు, అవసరాలు అన్నీ కూడా ఇక్కడికి వస్తే ఉపయోగపడతాయి. అదేవిధంగా ఏదైతే రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవాలనుకున్నా, భవిష్యత్తులో అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్నా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రాపర్టీ షో ఒక వేదికగా ఉపయోగపడుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ గుంటూరు నగరంలో ఏదైతే మనం గతంలో 2015, 16, 17 నిర్వహించామో ఆ స్థాయిలోనే మళ్ళీ నిర్వహిస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ప్రాపర్టీ షో ఇప్పటి వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత జరగలేదని నిర్మోహమాటంగా చెప్పొచ్చు.